రొయ్యల కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. రొయ్యల్ని మంచిగా శుభ్రం చేయాలి. మీకు బాగా వచ్చా అండి రొయ్యల్ని క్లీన్ చేయడం ఎలా అని చెప్పి? పొట్టు తీయాలండి ఫస్ట్. తీసిన తర్వాత అందులో బ్లాక్ ఉంటాయి కదా, వాటిని కూడా తీసేయాలి కదా. తీసేయాలి. తీసిన తర్వాత ఉప్పు పసుపు వేసి కడగాలి. కొంచెం నీట్ గా ఉంటుంది, స్మెల్ కూడా ఉండదు. అవునవును. సో ఇలాంటివి అంటే సీ ఫుడ్, నాన్ వెజ్ కాస్త క్లీన్ చేయడంలో కొంచెం శ్రద్ధ పెట్టాల్సిందే మనము. ఓకే, స్టార్ట్ చేద్దామా మరి? ఓకే అండి. ముందు ఏం చేద్దాం? ముందు ఆయిల్ వేసుకుందాం. అయితే ఆగండి, నా పని ఒకటి ఉంది కదా. స్టవ్ ఆన్ చేస్తా. వేడిన తర్వాత ఆయిల్ వేద్దాం. ఆయిల్ ఎక్కువ పడుతుందండి కొంచెం సీ ఫుడ్ కి. అర్థమైంది. మీది పెద్ద చెయ్యే కదా పెట్టడంలో అంతా. ఎలా చెప్పేసాను? ఏమంటారు మిమ్మల్ని ఇంట్లో అందరూ? ఎక్కువ పెడుతుందని చెప్తారు. మేము తినలే, మీకు పెడుతూ ఉంటే అంటారు. అతిథి మర్యాదలు బాగా చేసేస్తారు బాగా. ఇప్పుడు ఎక్కువ ఆంధ్రాలో కూడా ఉన్నాం కదండి. చిన్నప్పుడు ఇక్కడ ఉన్నాం, ఎక్కువ సంవత్సరాలు అట్టే ఉన్నాగా. ఆంధ్రాలో ఎక్కువ అలాంటివి ఉంటాయి కదా, అతిథి మర్యాదలు చాలా ఎక్కువ. అవును. ఇప్పుడు రొయ్యలు వేయించుకోవాలండి. ఓకే. ఆయిల్ కాగిన తర్వాత ఈ ప్రాన్స్ వేయాలి. ఎక్కువ ఆయిల్ లోనే వేయించుకోవాలా? అవునండి. వీటికి కావాలంటే మనము ఒక వారం రోజుల పాటు నిల్వ ఉంచుకోవచ్చు. అట్లా నిల్వ ఉండాలంటే ఏం చేయాలంటే కొంచెం ఉప్పు పసుపు శుభ్రం కడిగిన తర్వాత ఉడకబెట్టుకుని బాయిల్ చేసుకుని పెట్టుకోవాలి. అప్పుడు 1 వీక్ వరకు కూడా ఉంటాయి. బాయిల్ చేసుకోవాలి, బాయిల్ చేసి పెట్టాలి. ఇలా ఉంటే మళ్ళీ ఉండవు. ఉడికించి పెట్టామనుకోండి అట్లా ఒక 1 వీక్ వరకు ఉంటాయి ఫ్రిడ్జ్ లో పెడతాం. మూత పెట్టేద్దాం. అయితే ఆంధ్ర సైడ్ ఉండొచ్చారు కాబట్టి ఆ మర్యాదలు. అవును, అందరికి పెట్టడాలు మర్యాదలు ఎక్కువ ఉంటాయి కదా ఆంధ్ర సైడ్. అవునవునవును. అది అలవాటు అయిపోయింది. ఎంత ఎక్కడ మారినా కూడా అది పోదు అలవాటు. పుట్టింది ఇక్కడైనా కానీ పెరిగిందంతా అక్కడ ఆంధ్రానే. ఓకే. ఇది మనకి వేగిపోయి అంటారా? వేగినండి. వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఓకే. నెక్స్ట్ ఉల్లిపాయలు వేసుకోవాలండి. కానీ చేసేది కర్రీ ఏదన్నా కూడా కామన్ గా ఒక్కొక్క ప్రాంతానికి సంబంధించి వాళ్ళు వండుకునే పద్ధతి, ఆ టేస్ట్ లోనే డిఫరెన్స్ ఉంటుంది కదా. అవునండి. మరి మీ సత్తుపల్లి సైడ్ ఉన్న ఆ టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. మరి చూడాలి. చేస్తున్నాను కదండి, చూద్దాం. అదే చూద్దాం. ఉల్లిపాయలు వేగే కదా. నెక్స్ట్ ఏం వేస్తారు? పచ్చిమిర్చి అండి. ఓకే. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఓకే. ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్ని వేగిపోయాయి. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? మళ్ళీ మనం ఎన్ని రొయ్యలు వేసుకున్నాం కదా, పచ్చి రొయ్యలు, అది మళ్ళీ వీటిలో వేసుకోవాలండి. ఓకే. వేగనివ్వాలి. ఇప్పుడు తర్వాత కారం అండి. కారం వేసుకోవాలి. హాఫ్ వేస్తే సరిపోతుంది. మీ ఇంట్లో మీకు మరి మీ అమ్మాయి హెల్ప్ చేస్తుందా? లేదండి, పాప జాబ్ చేస్తారు. అందులో పెళ్లి అయిపోయింది కదా. పెళ్లి కాకముందు కూడా స్టడీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్, వంట ఇంట్రెస్ట్ ఉన్నదా? ఇప్పుడు కదా నేర్చుకున్నారా వంటలు? లేదండి, రాదు. అయ్యో అమ్మా, ఇప్పుడు అన్నంలో ఏమెయ్యాలి? నీళ్ళు వెయ్యాలా, నూనె వెయ్యాలా అలా అడుగుతారు. లేకపోతే యూట్యూబ్ చూసి చూస్తుంటారు. అంతేనా? అప్పుడప్పుడు మీ ఛానల్ కూడా చూస్తుంటారు మా పాప. ఈసారి మీరు వచ్చారు కాబట్టి అమ్మ వంటల్ని టీవీలో కూడా చూసి నేర్చుకుని తన వంట చేయొచ్చు అనమాట. టమాటా వేయాలండి. మీరు ఏ వంటలు బాగా చేస్తారు?
ఈ ప్రాన్స్ చికెన్. నాన్ వెజ్ బాగా చేస్తారు, సీ ఫుడ్. ఆంధ్ర అంతా అదే కదండి ఎక్కువ. నేను తినను కానీ చేసి పెడతాను. కానీ దాని టేస్ట్ తెలిస్తేనే మనకు అది చేయడానికి ఇంకా బాగుంటుంది, ఆస్కారం ఉంటుంది. అలా అని కాదండి, ఎదుటి వాళ్ళు తిన్నా కూడా బాగుందని చెప్తే కూడా మనకు సాటిస్ఫాక్షన్ కదా. ఆ పద్ధతిలో వచ్చారనమాట. సరే, నెక్స్ట్ ఏం వేస్తారు? గరం మసాలా అండి. పుదీనా, కొత్తిమీర. ఓకే, ఇది కస్తూరి మెంతి అండి. కసూరి మేతి. ఇంకంతే, రెడీ అయిపోయిందండి. అంతే అంతే, ఈజీ. కాసేపు మూత పెట్టి కొంచెం మూత పెట్టి 5 minutes తీసేయడమే. ఓకే. మణి గారు, మన రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది. రెడీ. వావ్, గుమగుమలాడుతుందండి ఇక్కడికే. లెమన్ కూడా దించిన తర్వాత లెమన్ చల్లుకోండి. ఓకేనండి. లెమన్ పిండుకుందామా? వేడివేడిగా సత్తుపల్లి స్పెషల్ రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది. మద్యం తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. రొయ్యల కర్రీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె 1 కప్పు, పచ్చి రొయ్యలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, టమాటో ముక్కలు 1 కప్పు, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, కసూరి మేతి కొద్దిగా, నిమ్మ చెక్క 1. రొయ్యల కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో పచ్చి రొయ్యలు వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక అందులో వేయించుకున్న పచ్చి రొయ్యలు, కారం, టమాటో ముక్కలు, గరం మసాలా, పుదీనా, కొత్తిమీర, కసూరి మేతి వేసి కలిపి మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పైనుంచి నిమ్మరసం పిండి సర్వ్ చేసుకుంటే రొయ్యల కర్రీ రెడీ.